అఘోరి వర్షిణుల పెళ్లి విషయం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ అఘోరి పెద్ద ఫ్రాడ్ అని, అతని మీద ఎన్నో కేసులు నమోదవుతుంటే మమ్మల్ని వదలకపోతే చనిపోతామంటూ అఘోరి వర్షిణులు ఇద్దరు ఒక వీడియో షేర్ చేశారు. మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం, పెట్రోల్ కూడా రెడీగా ఉంది. అయితే వీళ్ళ విషయంలో అఘోరి ఒక ఫ్రాడ్ అని అందరికీ అర్థమైనా ఆ వర్షిని అతని ఎలా ఇంతలా నమ్ముతుందో ఎవరికీ అర్థం అవ్వడం లేదు. కొంతమంది మాత్రం వర్షిని కేవలం అఘోరి దగ్గరున్న డబ్బు కోసమే అతనితో తిరుగుతుందని, డబ్బు మొత్తం అయిపోయాక తనే తిరిగి వస్తుందని అంటున్నారు. అయితే అసలు ఎవరి వర్షిని అఘోరి అవ్వాలని 23 ఏళ్లకే ఆశ్రమంలో ఎందుకు చేరింది? ఆ అఘోరిని 3 సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంది? డబ్బు కోసమే 65 ఏళ్ల ముసలోడితో పడుకుందా? అఘోరి దగ్గరున్న ఆ కోట్ల రూపాయల కోసమే ఇప్పుడు వర్షిని ఇదంతా చేస్తుందా? ఇక్కడ మెయిన్ విలన్ వర్షినియేనా? అసలు వర్షిని ప్లాన్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వర్షిని అఘోరిల పెళ్లి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వర్షినిది మంగళగిరి. వీరిది చాలా పేద కుటుంబం. ఈమెకు విష్ణు అనే ఒక అన్న కూడా ఉన్నాడు. ఈమెకు చిన్నపాటి నుండి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని బాగా ఉండేది. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ రీల్స్ చేసుకుంటూ బాగానే ఉండేది. అయితే దగ్గరలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న వర్షినికి ఆ టైంలో కాలేజీలో తాను ప్రేమిస్తున్న ఒక అబ్బాయితో బ్రేకప్ అయిందని సమాచారం. దాంతో తనకు చిన్నప్పటి నుండి శివుడి మీద భక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఇక ఈ ప్రేమ బంధాలు వద్దనుకొని అఘోరిగా మారుదామని డిసైడ్ అయ్యింది. ఈ విషయంపై ఇంట్లో వాళ్ళను కూడా వర్షిని ఒప్పించింది. దాంతో తణుకులో ఉన్న రాజేష్నాథ్ అఘోరి ఆశ్రమంలో చేరింది. కానీ అక్కడ వర్షిని సాధన చేయకుండా వాళ్ళతో పాటు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆశ్రమంలో అమ్మాయిల మీద ఎన్నో అధారణాలు జరిగాయని, రాజేష్నాథ్ అఘోరి మీద ఎన్నో కేసులున్నాయి. అలా అక్కడికి అఘోరితో వర్షిని శారీరక సంబంధం కూడా పెట్టుకుందని, 65 ఏళ్ల ముసలాడితో పడుకుందని వర్షిని అన్న విష్ణువే అన్నాడు. ఇక అక్కడ వర్షిని శిక్షణ తీసుకునే సమయంలోనే ఈ లేడీ అఘోరి రాజేష్నాథ్ అఘోరి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆయనను సత్కరించాడు. సరిగ్గా అప్పుడే వర్షినికి అఘోరి బాగా పరిచయం అయ్యాడు. ఎంతలా అంటే అప్పుడే నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకునేంత. ఆ తర్వాత కొన్ని రోజులకే వర్షిని ఆ ఆశ్రమం నుండి ఇంటికి వచ్చేసింది. ఇక ఆ రోజు నుండి వర్షిని ఆ లేడీ అఘోరితో డైలీ చాట్ చేస్తూ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండేది. అలా ఒకరోజు వర్షిని అఘోరిని తమ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. అదే సమయంలో తెలంగాణకు వెళ్ళలేక మంగళగిరి విజయవాడ దగ్గరే తిరుగుతున్న అఘోరి మంగళగిరిలో ఉన్న వర్షిని ఇంటికి వచ్చాడు. అఘోరి రాగానే వర్షిని తల్లిదండ్రులు అతనికి పూజలు చేసి అతనికి ఇంట్లో ఒక సపరేట్ రూమ్ కూడా ఇచ్చారు. అయితే అదే రూమ్లో వర్షిని కూడా ఉండేది. అలా అఘోరి వర్షిని వాళ్ళ ఇంట్లో దాదాపుగా ఒక వారం రోజులుంది. ఇక వారం రోజులు అఘోరి ఆ గదిలో వర్షినితో పాటు పూజలు చేస్తూ ఉండేది. ఈ సమయంలోనే వర్షిని అఘోరికి దగ్గరైంది. దాంతో వర్షిని అంటే ఇష్టమని చెప్పి ఇంట్లో వాళ్ళ ముందే తాళి కట్టింది. అప్పుడు దానికి ఇంట్లో వాళ్ళు ఏమనకపోయినా అఘోరి ఇంటి నుండి వెళ్ళిపోయాక మాత్రం వర్షినిని కొట్టి రూమ్లో లాక్ చేశారు. ఇక అఘోరి లేకుండా ఉండలేనని చెప్పి వర్షిని ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా అఘోరితో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి నేను అఘోరి అమ్మతోనే ఉంటాను, నాకు ఎవరు వద్దని ఒక వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేసింది. దాంతో వర్షిని తల్లిదండ్రులు పోలీసులను కాంటాక్ట్ అవ్వగా వాళ్ళు వర్షిని ఫోన్ నంబర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే వర్షిని అన్న విష్ణు మాట్లాడుతూ అఘోరి నన్ను మా చెల్లిని పెళ్లి చేసుకుందని, మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నాతో బీర్లు బిర్యానీలు కాండమ్ ప్యాకెట్స్ తెప్పించేదని చెప్పగా అఘోరి వర్షినికి మందు పెట్టి తీసుకువెళ్ళిందని వర్షిని అమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి వర్షిని మాట్లాడుతూ వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, నాకు ఎవరు మందు పెట్టలేదు, నా అంతటా నేనే అఘోరి అమ్మ దగ్గరకు వచ్చాను, ఇక మీ దగ్గరికి రాను అని చెప్పేసింది. ఇక వర్షిని అఘోరితో కలిసి గుజరాత్లో ఉందని తెలుసుకున్న పోలీసులు వర్షిని అన్న విష్ణు అక్కడికి వెళ్ళి వర్షిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. అయితే వర్షిని ఇంటికి వచ్చాక కొన్ని రోజులు సైలెంట్గానే ఉన్నా ఆ తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ తనకి అఘోరితో పెళ్ళైపోయిందని, ఎప్పటికైనా నేను తన దగ్గరికి వెళ్ళిపోతానని తెలిపింది. ఇక అన్నట్లుగానే మళ్ళీ ఇంట్లో నుండి పారిపోయి ఆ అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఈసారి జస్ట్ వెళ్ళపోకుండా అఘోరిని పెళ్లి చేసుకొని ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మాయికి ఇంకెవరు దొరకలేదా, పోయి ఒక అఘోరిని, అది కూడా ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుందని అందరూ వర్షిని మీద పడ్డారు. ఈ పెళ్లి విషయంపై వర్షిని మాట్లాడుతూ తనకు అఘోరి తాళి కట్టడం ఇది 3వ సారని, ఇక నా లైఫ్ బాగుంటుందని చెప్పి
సరోగసి ద్వారా ఇద్దరం పిల్లలను కూడా కనబోతున్నామని తెలిపింది. దీంతో వీళ్ళిద్దరిని ఏమనాలో కూడా సమాజానికి అర్థమవడం లేదు. ఇక వీళ్ళ పెళ్లి విషయం తెలియగానే అఘోరి మొదట నన్ను పెళ్లి చేసుకున్నాడని రాధిక అనే ఒక లాయర్ మీడియా ముందుకు వచ్చింది. జనవరి 1 తారీఖు అఘోరి తనకు తాళి కట్టిందని, ఇప్పుడు నన్ను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అఘోరిపై ఆమె హైకోర్టులో కేసు పెట్టింది. అలా తమ దగ్గర 30 లక్షలు తీసుకున్నాడని, ఇంకా వేరే కారణాలతో మోకిల, శామీర్పేట్, మంగళగిరి అంటూ 2 తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో అఘోరి మీద కేసులు నమోదవుతున్నాయి. ఇతను అసలు ట్రాన్స్జెండరే కాదు, కావాలనే అఘోరి గెటప్ వేసుకుని ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తూ అమ్మాయిలను మోసం చేస్తున్నాడని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ అఘోరి అలియా శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ కంప్లైంట్స్తో భయపడ్డ వర్షిణి అఘోరీలు ఇప్పుడు దయచేసి మా మీద జరుగుతున్న ట్రోలింగ్ ఆపండి, లేదంటే మేమిద్దరం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం, మేమిద్దరం పెళ్లి చేసుకుని హాయిగానే ఉన్నాం, కానీ కావాలనే కొంతమంది తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ, లేదంటే మీ వల్ల మా 2 నిండు ప్రాణాలు పోతాయని, ఈ విషయం ఇక్కడితో వదిలేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అయితే ఏముందని చెప్పి వాడి కోసం వర్షిణి ఆత్మహత్యకు రెడీ అయిందని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సమాధానంగా కొంతమంది ఏమంటున్నారంటే, వర్షిణికి డబ్బు అన్నా, బాగా రిచ్గా బ్రతకాలన్నా ఇష్టం కాబట్టి అవి ఇంట్లో దొరకకపోవడంతో సరిగ్గా అదే సమయానికి ఈ అఘోరి పరిచయం అయిందని, తన దగ్గర బాగా డబ్బు పేరు ఉండడంతోనే కావాలనే వర్షిణి అతనితో ఉంటుందని అంటున్నారు. అలాగే ఆ అఘోరి దగ్గర దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ఒక విల్లా, లక్షల్లో డబ్బు ఉండడం వల్లే కావాలని వర్షిణి ఆ అఘోరిని ట్రాప్ చేసిందని, ఆ ఆస్తి డబ్బు అయిపోయాక తనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుందని, ఇక్కడ ఆ లేడీ అఘోరి ఎవరిని మోసం చేయలేదని, అతనే వర్షిణి ట్రాప్లో ఇరుక్కున్నాడని, వీళ్ళ స్టోరీకి వర్షిణియే విలన్ అని అంటున్నారు. చూద్దాం మరి వీళ్ళ స్టోరీలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్.